డిసెంబర్ నెల మిరకల్ మంత్, యేసు ప్రభు జన్మించిన నెల, తెలంగాణ రాష్ట్ర ప్రకటన డిసెంబర్ నెలలో ప్రకటించడం ద్వారా తెలంగాణ రాష్ట్ర కళ సఫలీకృతమైన నెల. అందుకే తెలంగాణ రాష్ట్రం 4 కోట్ల ప్రజలకు ఈ మిరకల్ మంత్ ఎంతో ప్రత్యేకమైనది. ప్రభు జన్మదినను జరుపుకోవడమే కాకుండా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించడమే కాకుండా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అభిమానులకు శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినం కూడా ఈ నెల కావడం మాకు ప్రభు భక్తులందరికీ కూడా ఈ మిరకల్ మంత్ ఎంతో ముఖ్యమైనది. క్రిస్టియన్ సమాజం ఈరోజు ప్రపంచంలోనే అతి ఎక్కువ మంది జరుపుకునే పండుగ క్రిస్మస్ పండుగ. ఈరోజు ప్రపంచంలో అత్యధికంగా జరుపుకునే ఉత్సవం ఏదైతే ఉందో అది క్రిస్మస్ పండగ అని చెప్పి మనందరం కూడా గుర్తించవలసిన అవసరం ఉన్నది. ఎవరు కూడా ఇంకొక మతానికో ఇంకొక మతాన్ని ఆచరిస్తున్న వ్యక్తులకు కుటుంబాలకు వ్యతిరేకంగానో అభ్యంతరకరంగానో మాట్లాడడం తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వము నిషేధించింది. ప్రభుత్వం అలాంటి చర్యలను సమర్థించదు. ఎవరికి వారు వారి యొక్క విశ్వాసాన్ని ఆచరణ రూపంలో వాళ్ళ మతాన్ని ఆచరించవచ్చు. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ క్రిస్మస్ పండుగను అధికారిక పండుగ తెలంగాణ రాష్ట్రం మొత్తం నిర్వహిస్తున్నది. ఇది మా ప్రభుత్వం బాధ్యత. మా ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియలో మీ అందరి సహకారం, చాలామంది మత పెద్దలు ఆశీర్వదించి, నేను ఆనాడు చాలా చర్చులకు చాలా విద్యా సంస్థలకు వెళ్ళి ప్రత్యేకంగా కలిసి వాళ్ళ నుంచి హామీనే కాదు ఆశీర్వాదం కూడా తీసుకొని ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్నాను. ఈరోజు అందుకే ప్రభుత్వ పరంగా చారిత్రాత్మకమైన చర్చిలను పునర్నిర్మాణంలో కానీ వాటిని అభివృద్ధి పరచడంలో కానీ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన శ్రద్ధను తీసుకొని
ఈ కార్యక్రమాలన్నిటిని కూడా కొనసాగించడం జరుగుతుంది. అణువణువు ప్రేమ నిండిన మన మాన్య మహోదయులు ముఖ్యమంత్రి వర్యులు గారి అద్భుతమైన ప్రసంగం విన్నాం. తదుపరి కార్యక్రమం కొనసాగుతుంది. ప్రేమ నింపమని, ప్రేమతో మెలగమని, కరుణని చూపమని, సంతోషాన్ని ఇవ్వమని, సమాధానంగా ఉండమని, నిరీక్షించమని, క్షమాపణ చెప్పమంటూ షబ్బీర్ అలీ గారి చేతుల మీదుగా అందరూ అధికారులు, మంత్రులందరి గారు కేక్ని కట్ చేస్తున్నారు. ప్రేమని పంచి ఇవ్వడం, కేక్ కట్ చేయడం అంటే కేక్ కట్ చేయడం కాదు, ఆ కేక్ నిండా